నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు షాడో సీఎం లోకేష్ అన్యాయం చేస్తున్నారన్నారు వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. తొందరలో కూడా వైసీపీ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్పై ఉద్యమం నిర్వహిస్తామన్నారు. ఇక రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్పై మంత్రి లోకేష్తో చర్చకు సిద్ధమన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పీక్ అని, పర్ఫార్మెన్స్ వీక్ అంటూ కూడా ఎద్దేవా చేశారు. యువతను మోసం చేయడంలో బాబు సిద్ధహస్తులని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తుడు అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2014 గానీ 2024 గానీ నిరుద్యోగుల యొక్క ఓట్లను కొల్లగొట్టుకుని ఎన్నికలు అయిపోయినాక వాళ్ళకి మొండి చేయి చూపించే కార్యక్రమం చేయడం. ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా ప్రతి ఏడాది జనవరి 1వ తేదీ నాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీని భర్తీ చేసేటటువంటి క్రమంలో భాగంగా జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేస్తాము అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అని చెప్పి చెప్పడం జరిగింది. నెలకి 3,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి కూడా హామీని ఇచ్చినటువంటి కార్యక్రమం మనం చూసాం. ఈ మధ్య కాలంలో శ్రీ లోకేష్ గారు తండ్రి గారి వారసత్వాన్ని తీసుకుని ఆయనకి వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి అర్హత లేనప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఒక షాడో ముఖ్యమంత్రిగా అన్ని శాఖల్ని ఆయన కంట్రోల్లో పెట్టుకుని నడుపుతా ఉన్నటువంటి లోకేష్ గారు ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి ఒక హంగామాని సృష్టించి పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపినటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల నోట్లో ఉగాది పచ్చడి కాకుండా నోట్లో మట్టి కొట్టాడని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి